హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక న్యూ జాబ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి మనకి భారీ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మనకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మనకి డైరెక్ట్గా జాబ్స్ని అనేది ఇస్తున్నారు. సో అయితే మనకి అప్లై కానీ చేసినట్లయితే, ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మనకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో మనకి 10th క్లాస్ కానీ 12th అలాగే డిగ్రీ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అయితే మనకి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి ఈ రిక్రూట్మెంట్ కోసం కమిషన్ ఓపెన్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వారు అయితే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మనకి ఈ నోటిఫికేషన్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల గురించి అయితే తెలుసుకుందాం. ఒకటి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండ్మ్యాన్, హ్యాండ్ ఉమెన్, జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్, అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అలాగే జూనియర్ కస్టమర్ సర్వీస్, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే 10th క్లాస్ 12th క్లాస్ ఐటీఐ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. సో మనకి ఇందులో విజయవాడ ఎయిర్పోర్ట్ది అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్వి మొత్తం 92 ఉద్యోగాలు అయితే విడుదల చేశారు. సో మనకి జస్ట్ ఇంటర్వ్యూ చేసి మన మెరిట్ ఆధారంగా జాబ్ని అయితే ఇస్తారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి షార్ట్ లిస్ట్ చేసి అందులో మనకి జాబ్ అనేది ఇస్తారు. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అని అడుగుతున్నారు చాలామంది. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఉండాలి. సో మనకి వయో సడలింపు కూడా అయితే ఉంది. బీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. సో అప్లై చేయడానికి ఏమైనా ఫీజు ఉంటుందా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఫీమేల్స్కి ఎవరికి ఫీజు అయితే లేదు అప్లై చేసేటప్పుడు. బట్ ఓసీ అభ్యర్థులకు మాత్రం 500 అయితే పే చేయాలి ఖచ్చితంగా. జస్ట్ ఓసీ వాళ్ళకి మాత్రమే. సో చెప్పాను మీకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి దీనికి ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మనకి శాలరీ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్లో 18,840 రూపీస్, అంటే మినిమం 19K ఉంటుంది. అండ్ మనకి తర్వాత 25,000 నుంచి ఇంకా మనకి శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటారు. సో స్టార్టప్ 18,000 19,000 ఉంటుంది. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కోలా ఉంటుంది. సో అది మనకి ఈ నోటిఫికేషన్కి ఎప్పుడు మనం అప్లై చేయాలి అంటే మనకి ఈ 6వ తారీఖు అంటే ఈ రోజే స్టార్టింగ్ అవుతుంది. సో మార్చి 6వ తారీఖు నుండి అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడంటే మార్చి 16వ తారీఖు. సో ఇది అండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది మెన్షన్ చేస్తాను. అందులో ఉన్న అన్ని కంప్లీట్గా చదివి అప్లై చేయండి. సో ఇది అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.